హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. సో మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది, ఇది వచ్చేసి వీకెండ్ వీడియో అనమాట. సో సెకండ్ సాటర్డే సండే అయితే అందరికీ సెలవులు కదండి. సో అమ్మ అయితే వచ్చింది నన్ను చూడడానికి అనమాట, నన్ను పిల్లల్ని చూడడానికి. సో సెకండ్ సాటర్డే అండ్ సండే కదా అనేసి మేము ఖాళీగా ఉంటాం కదా 2 days అని అయితే మమ్మీ అయితే వచ్చారు. సో అమ్మ వచ్చిందంటే అమ్మకు మరి కూతురుని చూడడానికి వెళ్ళినందుకు అమ్మకు ఒక ఫన్ అయితే ఉండాలి కదా. సో మనం మన తల్లిదండ్రులని జాగ్రత్తగా చూసుకోవాలండి ఎప్పుడూ కూడాని. ఎందుకంటే వాళ్ళ మనసులో ఏ కోరిక ఉన్నా బయట పెట్టరనమాట. మన గురించి పగలు రాత్రులు శ్రమిస్తూనే ఉంటారు. సో మా అమ్మ వచ్చినప్పుడల్లా నేను ఇలా అయితే బయటకి తీసుకెళ్తూ ఉంటాననమాట. సో మా అమ్మకి భీమవరం మా ఊళ్ళమ్మ అంటే చాలా ఇష్టం. సో మా అమ్మ ఎప్పుడొచ్చినా నేను తీసుకెళ్తూ ఉంటాను. సో ఎలాగ మనకి ఆటో ఉంది చేతిలో కాబట్టి సో భీమవరం మా ఊళ్ళమ్మ గుడికైతే ఫస్ట్ అయితే వచ్చేసామనమాట. సో అమ్మ శనివారం అయితే వచ్చారు. శనివారం అమ్మ వచ్చేసరికి 2 అయిపోయింది పాపం ఇంటికొచ్చేసరికి. సో ఒక గంట రెస్ట్ తీసుకొని ఇచ్చిన తర్వాత ఒక గంట, 2 గంటల రెస్ట్ తర్వాత 5కి, 6కి బయలుదేరాము ఇక్కడి నుంచి. సో మా ఊరు నుంచి. సో మా ఊరు నుంచి ఒక హాఫ్ అన్ అవర్ లేదా ఒక 40 మినిట్స్ జర్నీ అంతే. సో ఇక్కడైతే భీమవరం మా ఊళ్ళమ్మ గుడికైతే వచ్చేసాం. ఫస్ట్ మేము అక్కడికే వస్తామనమాట. ఇక్కడైతే చక్కగా కొన్ని కొన్ని అంటే దసరా చక్కగా మొన్నే కదండీ కంప్లీట్ అయింది. సో ఇక్కడ శక్తి వేషాలు ఇవన్నీ కూడా సరదాగాని అన్నీ కూడా అదే నాట్యాలు అవి చేస్తున్నారనమాట. సో భలే అనిపించింది నాకు. కరెక్ట్‌గా వెళ్ళిన టైం భలే ఉంది అనేసి. సో ఇక్కడైతే వీళ్ళందరూ కూడా డాన్స్ చేస్తున్నారు. ఇక్కడ ఒక బ్లాక్ డ్రెస్ వేసుకున్నారు కదా. సో ఆయనైతే భయపెట్టేస్తున్నారు అందరినిని. సో అటు ఒక అమ్మాయిని భయపెట్టేశారు. తర్వాత ఇటు తిరిగి నేను వీడియో తీస్తున్నాననేసి సో నా దగ్గరికి రాబోయారనమాట. మా పాప కొంచెం తడుస్తుందనేసి నేనైతే ఇంకా తీసేసాను ఫోను. సో ఇక్కడైతే ఇట్లా అందరూ కూడా డాన్స్ చేస్తున్నారు. కొంచెం ఇంకా లోనకి వెళ్ళిపోయి మేమైతే అమ్మవారిని దర్శనం అయితే చేసేసుకున్నాం. సో చిన్ని వీడియో క్లిప్ అయితే తీసాను అంతే అనమాట. పెద్ద పెద్ద వీడియో క్లిప్స్ ఎక్కడా తీయలేదండి. సో మీకు చెప్పాను కదండీ ఫస్టే తల్లిదండ్రుల్ని మనం చాలా చూసుకోవాలి. సో వాళ్ళ మనసులో కోరికలేం మనకి చెప్పరు. మనం తెలుసుకునే మనం తీర్చాలనమాట. సో వాళ్ళేదో ఒక చిన్న మాట అన్నా ఏదో అనేసారనేసి ఇదవ్వకూడదు. సో వాళ్ళు ఎన్నో తట్టుకొని మనల్ని ఇంత స్థాయికి తీసుకొచ్చారంటే సో వాళ్ళు ఎన్ని ఒడిదుడుకులు చూసుంటారో వాళ్ళ లైఫ్‌లో. సో అందుకే అనమాట ఎప్పుడూ కూడా తల్లిదండ్రులని చక్కగా చూసుకోవాలండి. సో నేనైతే తల్లిదండ్రులను ఎప్పుడు చక్కగా చూసుకోవాలని నేను ప్రయత్నిస్తూ ఉంటాను. ఇక్కడైతే మా ఊళ్ళమ్మ బ్యాక్ సైడ్ అనమాట ఇక్కడ ఒక విగ్రహం అయితే పెట్టారు. సో అమ్మవారి లాగానే సేమ్ చాలా బాగున్నారు ఈ అమ్మ కూడా. సో ఇక్కడైతే నమస్కరించేసాం. సో నేను, మా అమ్మ, మా పిల్లలు, మా హస్బెండ్, మా అత్తమ్మ మేమైతే వెళ్ళామనమాట. సో ఇక్కడైతే ఈయనతో అందరూ ఫోటోలు అయితే దిగుతున్నారనమాట మనీ ఇచ్చి. సో నేను సరదాగా చిన్న సెల్ఫీ వీడియో అయితే తీసుకున్నాను. సో దూరం నుంచే మా పిల్లలైతే భయపడుతున్నారండి పాపము. చాలా గట్టి గట్టిగా డ్రమ్ సౌండ్స్ ఇవన్నీ కూడా వినిపిస్తున్నాయి. పాపం వాళ్ళైతే పాపము భయపడుతున్నారు. సో అందుకే వాళ్ళనైతే ఫస్ట్ తీసుకెళ్ళిపోయారు మా హస్బెండ్ బయటికి. నేనైతే చిన్నగా ఇక్కడ షూట్ చేసుకున్నాను. సో దూరం నుంచి అయితే మా ఊళ్ళమ్మను కూడా వీడియో తీసానండి. సో మీకు ఫేస్ సరిగ్గా కనిపిస్తుందో లేదో నాకు తెలీదు కానీ దూరం నుంచి అయితే చిన్ని వీడియో క్లిప్ కూడా లాగాను. సో ఎక్కడెక్కడ కూడా ఏ వీడియో క్లిప్ కూడా నేను చిన్నగానే అన్నీ అనమాట. సో ఇక్కడ చూసారు కదండీ లాస్ట్‌లో సో ఇక్కడ భీమవరం కోర్ట్ వారి ఏనుగు అనేసి ఇక్కడ మనకి రాసి ఉంచారు కదా చక్కగాని. సో వాళ్ళైతే ఈ ప్రోగ్రామ్స్ అయితే కండక్ట్ చేసినట్టున్నారండి. సో ఇక్కడైతే మా ఊళ్ళమ్మని చూసారు కదా. సో దూరం నుంచే చిన్ని వీడియో క్లిప్ అనమాట. సో ఓన్లీ దండం పెట్టుకుంటారనేసి. సో ఇక్కడైతే మళ్ళీ చైనా బజార్ అయితే పెట్టారండి. సో చిన్న చైనా బజార్ అయితే ఉందనేసి ఇక్కడికి కూడా తీసుకొచ్చాను మమ్మీని. సో ఎంతో కాదులేండి చిన్ని క్లిప్సే తీశాను. సో మాకు కావాల్సిన షాపింగ్ అయితే మేము చేసుకున్నాం అనమాట. సో అంత వీడియో తీస్తే ఎందుకులే అనేసి జస్ట్ మేము ఎక్కడికి వెళ్ళాం అనేసి అంతే చిన్ని క్లిప్స్ అనమాట వీడియోస్. తర్వాత అయితే చిన్న రెస్టారెంట్కి అయితే తీసుకువెళ్ళాను సో వాళ్ళని. సో అత్తమ్మకి, అమ్మకి అయితే సాటర్డే అనమాట రోజు. సో సెకండ్ సాటర్డే కదండి. సో సాటర్డే అయితే వాళ్ళైతే నాన్ వెజ్ తినమన్నారు. సో టిఫినే కావాలన్నారు. సో అందుకే ఇంకేం చేశానంటే రవ్వ దోస, ఇడ్లీ అయితే ఆర్డర్ చేసేసాను వాళ్ళకి.
సో, వాళ్ళనడిగాను మీకేం గావాలని. సో, మీ ఇష్టం అంటున్నారు. కాకపోతే చెప్పండి అంటుంటే అప్పుడు ఏదో ఒక దోస ఏదోకటి ఆర్డర్ పెట్టమ్మా అంటే ఇంక సర్లే అనేసి రవ్వ దోస అండ్ ఇడ్లీ అయితే ఆర్డర్ పెట్టానండి. సో, వాళ్ళైతే అది తింటున్నారు. ఈలోపు మా ఫ్యామిలీ వచ్చేసి ఒక బిర్యానీ అలాగే ఒక ఫ్రైడ్ రైస్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాం. నాకేంటో బయటికి వెళ్ళినప్పుడు బిర్యానీ అవి తినబుద్దవ్వదండి. ఫ్రైడ్ రైస్ అయితే చాలా నచ్చుద్ది నాకేంటో. చక్కగా ఒక ప్లెయిన్‌గా చక్కగా టేస్ట్ గట్టా అవి బావుంటాయనమాట. సో, మా వాడైతే చైనా బజార్‌కి వెళ్ళాం గదా! అక్కడ గన్నయితే కొనుక్కున్నాడు. సో, దాంతో షూట్ చేస్తున్నాడనమాట. సో, ఇదే ఫ్రైడ్ రైసు. సో, నాకు చాలా నచ్చింది. సో, ఆహ్, అంటే జర్నీ అవి చేసినప్పుడు ఎక్కువగా ఫుడ్ అవి తీసుకోకూడదండి. లైట్‌గానే ఫుడ్ తీసుకోవాలి. సో, ఆల్రెడీ మా ఊళ్ళమ్మ టెంపుల్‌కి వెళ్ళాం కదా! అక్కడ ప్రసాదం తీసుకున్నాం పులిహోర. సో, ఆల్రెడీ అదైతే తినేసామనమాట. సో, లాస్ట్‌లో డీమార్ట్‌కయితే వచ్చేసాం. ఇంకా ప్లేసులు కవర్ చేద్దును. కాకపోతే బయలుదేరేసరికే 6 అయిపోయింది ఇంటి దగ్గర. సో, ఇంకా అంతే టెంపులు, ఒక చైనా బజారు, రెస్టారెంట్, చిన్న రెస్టారెంట్, అలాగే డీమార్ట్ అనమాట. సో, తీసుకొచ్చేసి నాకు కావాల్సిన సరుకులైతే నేను తీసేసుకున్నాను. నేనెప్పుడు కూడా లిస్ట్ అనేది ఫాలో అవుతానండి. చక్కగా లిస్ట్ రాసేసుకొని వస్తాను నేను ఇంటి దగ్గర. సో, అందుకే ఎక్కువ బడ్జెట్ అవ్వకుండా ఉంటుందన్నమాట. తర్వాత అక్కడికెళ్ళిన తర్వాత చిన్ని మామూలే అనుకోండి. కాకపోతే నేను లిస్ట్ రాసుకుంటే అవసరం అంటే సరుకులున్నాయి తెచ్చుకోకుండా ఉంటాను కదా! అనేసి నా ఇంట్లో సరుకులవి నేను లిస్ట్ అయితే రాసుకుంటాను. సో, ఇది ఆదివారం వీడియో అండి. సో, మార్నింగే ఆదివారం అయితే ఎగ్ దమ్ బిర్యానీ చేసేసి మటన్ కర్రీ వండేసాను. సో, ఇక్కడైతే మార్నింగ్ వీళ్ళకి ఎగ్ దోసలైతే ఏసి ఇచ్చేస్తున్నాననమాట టిఫిన్ కింద. సో, అమ్మకి, పిల్లలకి. ఈలోపు అమ్మయితే నా కోసం తెచ్చిన కనకంబరాలు ఇవన్నీ కూడా మాల కడుతున్నారు. సో, నా కోసం వస్తూ అమ్మ ప్రసాదం అలాగే కనకంబరాలు ఇవన్నీ కూడా తెచ్చారనమాట. సో, ఇక్కడ మా వోడు మటన్ రెడీ అమ్మా అని చెప్తున్నాడనమాట. సో, ఇక్కడ పిల్లలు, మా అమ్మ సరదాగా ఆడుకుంటున్నారు. సో, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. బాయ్ బాయ్.